హలో ఇన్స్టా ఫ్యామిలీ, జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారు అందరూ కూడా వసంత నవరాత్రుల్ని బాగా జరుపుకుంటున్నారా? నేనైతే మాత్రం అమ్మతోనే అయిపోతుంది, అత్యద్భుతంగా జరుపుకుంటున్నాను. చక్కగా 3 కాలాల్లో అమ్మకి పూజలు, అభిషేకాలు, నైవేద్యాలు అన్నీ అమ్మ సమకూర్చుకుని చేయించుకుంటుంది నాతోటి. అండ్ అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను కూడా. అలాగే చూస్తున్నారు కదా గన్నేరు పువ్వులు, ఇవి మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను అమ్మకి ఎన్ని రకాల పువ్వులతో అలంకారం చేసినా, ఎంత కాస్ట్లీ ఫ్లవర్స్తో అలంకారం చేసినా సరే, ఈ గన్నేరు పువ్వులతో చేసేటువంటి అలంకారమే వేరనమాట. దీనికి ఏది సాటి రాదనేది నా ఫీలింగ్. అండ్ మీలో ఎంతమంది అది ఏకీభవిస్తారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. నేను మాత్రం ఏదైనా ఒక వ్రతం చేస్తున్నాను, ఒక పూజ చేస్తున్నాను అంటే కనుక ఖచ్చితంగా ఎక్కువ శాతం ఈ గన్నేరు పువ్వులతో అలంకరించడానికి నేను ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉంటాను. అదేంటో తెలియదు, ఈ ఫ్లవర్స్ పెడితే ఒక మంచి లుక్ వచ్చేస్తుంది. ఇది ఎక్కువసేపు కూడా ఉండదు కూడా.